హాయ్ అండి, జిప్సీ ఫ్లవర్స్తో బ్రైడల్ వేని ఎలా కుట్టుకోవాలో చూడండి. ముందుగా జిప్సీ ఫ్లవర్స్ తీసుకొని ఫ్లవర్స్ అండ్ పూల థ్రెడ్ అండ్ కట్టర్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నారో నోట్బుక్ అయినా సరే, ప్యాడ్ అయినా సరే, ఇక్కడ చూపించినట్టుగా ముందుగా థ్రెడ్ తీసుకొని కొంచెం ముడి కోసం ముందర వదిలేసి ఒక రౌండ్ చుట్టి మళ్ళీ రెండో రౌండ్ చుట్టాలి. చాలా ఫిట్ గా చుట్టుకోవాలి. నేను చూపించినట్టుగా రెండు కలిపి ఇలా నీట్ గా ముడి వేసుకోవాలి. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసి రెండు సార్లు చేసాము కదా, దాన్ని కొంచెం వెడల్పుగా ఇలా నీట్గా తీసుకొని మరొక దారాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకునేసి ఇందాక మనం ముడేసాం కదా, దానికి దీన్ని అటాచ్ చేయాలి. రెండు మాత్రమే ముడివేసాం కదా, ఆ రెండిటి మధ్య గ్యాప్లో ఈ ఫ్లవర్స్ని నేను చూపించినట్టుగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకునేసి మనం ఇందాక మూడో దారం తీసుకున్నాం కదా, ఈ ఫ్లవర్స్ కింద నుంచి ఆ దారాన్ని తీసి టైట్గా లాగాలి. ఎక్కువ గట్టిగా లాగకూడదండి, పూలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోవాలి. మీరు ఇంకా లావుగా కావాలనుకుంటే దండిగా ఫ్లవర్స్ని పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు. నాకు ఈ సైజ్ సరిపోతుందని ఇలా చేశాను. మళ్ళీ అలా ఫ్లవర్ తీసుకొని రెండు దారాల మధ్యలో ఫ్లవర్ పెట్టి ఫ్లవర్ కింద నుంచి మూడో దారాన్ని టైట్గా ఇలా లాగాలి. ఇక్కడ నేను చూపించినట్టుగా మొత్తం ఇలా వేస్తే ఇలా వస్తుంది. నా దగ్గర కొన్ని ఫ్లవర్సే ఉన్నాయి కాబట్టి చిన్నది చేస్తున్నాను. మీకు ఇంకా దండికి కావాలంటే ఇలాగే చేసుకోవచ్చు. లాస్ట్ది ముడి వేసిన తర్వాత దాని కింద నుంచి దారాన్ని ఇలా తీసుకొని నీట్గా ఒక రెండు ముళ్ళు వేసుకోవాలి. టైట్గా ఇలా ఉంటుంది. మీకు ముడి వేయడానికి ఎంత దారం కావాలో అంత ఎక్స్ట్రా ఉన్నిచ్చేసి మిగతాది కట్ చేసేసేయండి.
కాడలు పెద్దగా అప్ అండ్ డౌన్ ఉన్నాయి కదా, అవన్నీ నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. అంతే అండి. బయట ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మనం వేణి తయారు చేపించుకుంటాం కదా, అలా లేకుండా ఏ ఫ్లవర్ షాప్ లో అయినా ఇవి దొరుకుతాయి. ఇలా తీసుకొని మీరే తయారు చేసుకోవచ్చు. నేను చేసిన ఈ బ్రైడల్ జిప్సీ ఫ్లవర్స్ వేణి ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వేణి మీకు నచ్చితే కామెంట్స్ లో బాగుందని చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను.